హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ అండి. శుభ్రంగా 1/2 కేజీ మటన్ శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 లేకపోతే 3, ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చేసే విధానం కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్, అంటే మనం తిన్నదాన్ని బట్టి అండి వేసుకోవచ్చు. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అది కూడా కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత కొంచెం 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తగినంత ఉప్పు వేసుకోవాలండి. మళ్ళీ అయిన తర్వాత చూసుకొచ్చండి, అంటే మామూలుగా వేసాం. ఒక 3 స్పూన్లు కారం అండి, అది మనం తిన్నదాన్ని బట్టి అండి, మనం ఎంత కారం తింటే అంత. తర్వాత కొంచెం కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని 3 విజిల్ రానివ్వాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత కొద్దిగా ఏమైనా వాటర్ ఉంటే కొద్దిగా ఎగరబెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని నింపేసుకుని. నేను గరం మసాలా అది వేయనండి, మాకు ఇలాగే ఇష్టం, మా ఇంట్లో వాళ్ళు అలాగే తింటారు. మగ్గిందండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే మటన్ బట్టి అండి, కొద్దిగా ముదరగా ఉంటే కొంచెం విజిల్స్ ఎక్కువ వేయించుకోవాలి. ఇది కొద్దిగా లేద్దానండి, అందుకే 3 విజిల్ అన్నానండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. 3 విజిల్ రానివ్వాలి. వచ్చిందండి, తీసేస్తున్నాను. కొద్దిగా వాటర్ ఉందండి, కళాయిలోకి వేసుకొచ్చండి. కళాయిలోకి వేసుకొని కొద్దిగా ఎగరబెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి. 3 విజిల్స్ మీడియంలో పెట్టుకొని రప్పించి తర్వాత కళాయిలోకి వేసుకొని పెద్ద మంట పెట్టుకొని ఎగరబెట్టేసుకోవచ్చండి. కొంచెం ఎగిరిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, అంతేనండి. అయిపోయిందండి మటన్ కర్రీ. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.